హాయ్ ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు ఉచిత పరికరాలు, కృత్రిమ అవయవాలు అమరికకు సంబంధించి ఏ జిల్లా నుంచి సమాచారం వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ సమాచారాన్ని మీకైతే తెలియజేస్తుంది. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే దివ్యాంగులకు సువర్ణావకాశం, కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ చిత్తూరు జిల్లా నుంచి మనకు తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమాచారం ఇది. కాలు లేని దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి వినోద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5వ తేదీ శనివారం చిత్తూరు నగరంలోని వేలూరు మార్గం విశాల్ మార్ట్ పక్కనున్న తపోవనంలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వారికి నుంచి కృత్రిమ కాలు కోసం కొలతలు తీసుకుంటారని, గతంలో కృత్రిమ కాలు తీసుకున్న వారు ఈ శిబిరానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొలతలు తీసుకున్న 20 రోజుల అనంతరం తేలికపాటి ఆధునిక కృత్రిమ కాలు అమర్చనున్నట్లు తెలిపారు. అవసరమైన వారు కలెక్టరేట్లోని అంబేద్కర్ భవనంలో ఆధార్, రేషన్ కార్డ్, సదరం ధ్రువపత్రం, వైకల్యం కనిపించేలా 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని ఫోన్ నెంబర్తో కూడిన వివరాలను అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 9440357522 లేదా 6281486722 మొబైల్ నెంబర్లను సంప్రదించాలంటూ మనకు అధికారులు అయితే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి దివ్యాంగులకు సువర్ణావకాశం, కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ తాజా అప్డేట్ అయితే ఇస్తున్నారండి. చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకోండి. దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లైనా, ఉచిత పరికరాలైనా, పింఛన్లైనా, రేషన్ కార్డులైనా ఎలాంటి తాజా అప్డేట్ వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారం చేరవేస్తుంది. ఈ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని మీ జిల్లాలో జరిగే శిబిరాలకు హాజరై లబ్ధి పొందాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.